ఈరోజు టేస్టీ అయినటువంటి కొబ్బరి పాలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేడకంగానే మసాలా దినుసులన్నీ వేసేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసాక అల్లం వెల్లిపాయ వేసేయాలి. దాంట్లో ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా వేసేయాలి. ఒకసారి అలాగా తిప్పేసినాక ఇప్పుడు మనం ముందుగానే కొబ్బరి పాలు బాగా మరగబెట్టి ఉంచుకోవాలి. అవి కూడా వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం ధనియాల పొడి, నిమ్మకాయ రసం కూడా మర్చిపోకుండా వేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత రుచిగా ఉంటుందో ఈ కొబ్బరి పాలన్నం.